ప్రస్తుతం నేను అమరావతిలోని సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ నిర్మాణ ప్రదేశంలో ఉన్నాను. మొత్తం ఈ 5 టవర్లకు సంబంధించిన నిర్మాణంపై జూలై 27వ తారీఖు నేను వీడియో చేయడం జరిగింది. ప్రస్తుతం ఆగస్టు 3వ తారీఖు. ఈ వారం రోజుల్లో నిర్మాణానికి సంబంధించి కూడా స్పష్టంగా పురోగతి సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ దగ్గర మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గత వారం రోజులు భారీ ఎత్తున వర్షాలు కురిసినా సరే నిర్మాణ పనులకు ఆటంకం జరగకుండా నిర్మాణ పనులు వేగంగా జరిగిన పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఈ 5 టవర్లకు సంబంధించి తాజా వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో ఒకసారి మీకు చెప్తాను. టవర్ 1, టవర్ 2కు సంబంధించి ప్రస్తుతం కోర్వాల్ నిర్మాణం 3 నుంచి 4 ఫ్లోర్కు వెళ్ళడం జరిగింది. ఇంకా టవర్ 3 చూసినట్టయితే కోర్వాల్ నిర్మాణంలో వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 5వ ఫ్లోర్ వరకు కోర్వాల్ నిర్మాణం పైకి లేచిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాంతోపాటు టవర్ 4కి సంబంధించి ప్రస్తుతం 3rd లెవెల్ పూర్తి స్థాయిలోని కోర్వాల్ నిర్మాణం కంప్లీట్ చేసుకొని ఇంకా కీలకమైన జిఐడి టవర్ 5 చూసినట్టయితే 2nd ఫ్లోర్ వరకు కూడా ప్రస్తుతం కోర్వాల్ పైకి లేచిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా దాంతోపాటు జిఐడి టవర్ డయాగ్రిడ్ టెక్నాలజీలో దూసుకుపోతుంది. లెవెల్ 3కి సంబంధించి కాలమ్స్ దాంతోపాటు నోట్స్కి సంబంధించిన ఎరెక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంకా దాంతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఈ జిఐడి టవర్ దగ్గర 80 టన్నులకి సంబంధించిన టవర్కి ఎరెక్షన్ చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు జిఐడి టవర్ తరహాలోనే టవర్ 2కి సంబంధించి ప్రస్తుతం డయాగ్రిడ్కి సంబంధించిన 3rd లెవెల్ 4 కాలమ్స్ కు ఎరెక్షన్ కంప్లీట్ చేశారు. ఈ వీడియోలో నేను టవర్ ఏరియా దాంతోపాటు నాన్ టవర్ ఏరియాలోని ఏదైతే సెక్రటేరియట్ ఐకానిక్ టవర్ సంబంధించి నిర్మాణం ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి నిర్మాణాలు ప్రస్తుతం చోటు చేసుకున్నాయి, మరో ప్రక్క వర్షాలు కురిసినా సరే భారీ ఎత్తున కార్మికులు ఏ విధంగా ఇక్కడ పనిచేస్తున్నారు, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఒకసారి చూద్దాం. సచివాలయ ఐకానిక్ టవర్స్ మొత్తం చూసుకోవచ్చు. 32 ఎకరాల్లో 5 టవర్స్ కి సంబంధించి నిర్మాణం జరుగుతూ ఉంది. 5 టవర్లకు సంబంధించి కోర్వాల్ నిర్మాణం వేగంగా జరగటం, ఒక్కొక్క ఫ్లోర్ కి సంబంధించి కోర్వాల్ పైకి లెగుస్తున్న నేపథ్యంలోని మొత్తం 5 టవర్స్ ఏ విధంగా మనకి కనబడుతున్నాయో మనకి విజువల్స్ లో చూసుకోవచ్చు. అయితే ప్రతి వారంలో 5 టవర్లకు సంబంధించిన నిర్మాణంలో వేగంగా పురోగతి మనకి స్పష్టంగా కనబడుతుంది. గత 3-4 రోజుల నుంచి భారీ వర్షాలు కురిసినా సరే పనులు ఎక్కడా ఆగకుండా సచివాలయ ఐకానిక్ టవర్స్ దగ్గర నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఇదే ప్రదేశంలో వర్షాలు కురిస్తే చెరువులు తలపించేలా నీళ్లు ఆగిపోయి దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు కూడా జరిగిన పరిస్థితి మనం చూసాము. ప్రస్తుతం అలాంటి వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తూ భారీ వర్షాలు కురిసినా సరే నీళ్లు ఆ ప్రదేశంలో కనిపించకుండా అక్కడ నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి మనకిప్పుడు ఈ టవర్స్ దగ్గర స్పష్టంగా కనబడుతున్నాయి. దాంతో పాటు కార్మికుల సంఖ్య కూడా భారీగా కనబడుతుంది. టవర్ ఏరియాలో, నాన్ టవర్ ఏరియాలో పెద్ద ఎత్తున కార్మికులు ఐకానిక్ టవర్స్ నిర్మాణం వేగం పెంచే దిశగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం 2028 కల్లా నిర్మాణాల పనులు కంప్లీట్ చేయాలంటూ ఆయా సంస్థలకు టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో దానికి తగినట్లుగా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. జూలై 27వ తారీఖు నేను నిర్మాణాలకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ సంబంధించి. ప్రస్తుతం నేను ఆగస్టు 3వ తారీఖున వారం రోజుల తర్వాత ఈ రోజు పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి మీకు ఒక్కొక్క టవర్ కు సంబంధించి నిర్మాణ పురోగతిపై వివరిస్తాను.
మొదటి మనకి కనిపిస్తుంది టవర్ 1. ఈ టవర్ ను షాపోజీ పల్లోంజీ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ టవర్ కి సంబంధించిన కోర్వాల్ చూసినట్టయితే ప్రెసెంట్ 3వ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని 4వ ఫ్లోర్ కి సంబంధించి కోర్వాల్ నిర్మాణానికి రీఎన్ఫోర్స్మెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. మివా టెక్నాలజీతోని టవర్ 1 కి సంబంధించిన కోర్వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక డయాగ్రిడ్ లో కూడా సెకండ్ లెవెల్ కి సంబంధించి డయాగ్రిడ్ కాలమ్స్ ఎరెక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా దాంతో పాటు నాన్ టవర్ ఏరియాలో కూడా ఒక కమ్యూనిటీ బ్లాక్ సంబంధించి కూడా రీఎన్ఫోర్స్మెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు కనిపిస్తుంది టవర్ 2. కోర్వాల్ అట్లాగే డయాగ్రిడ్ లోని ఈ టవర్ దూసుకుపోతుంది. టవర్ 1, టవర్ 2 రెండు కూడా 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ కోర్వాల్ 3rd ఫ్లోర్ కంప్లీట్ చేసుకుని 4th ఫ్లోర్ కి సంబంధించి షట్టరింగ్ చేస్తూ ఉన్నారు. ఇక డయాగ్రిడ్ సంబంధించి 3rd లెవెల్ డయాగ్రిడ్ కాలమ్స్ 4 ఎరెక్షన్ కంప్లీట్ అవటం జరిగింది. మిగతా ఎరెక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా లెవెల్ 0 కి సంబంధించి డక్ షీట్లు వేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. హెచ్ఓడి టవర్ 4 కూడా 1, 2, 3, 4 కూడా B+G+M+36 ఫ్లోర్స్ ఉంటాయి. మొత్తం 39 ఫ్లోర్లతోని ఈ భవనాలు ఉంటాయి. 1, 2 టవర్స్ బేస్మెంట్ జీ, గ్రౌండ్ అట్లాగే మిజనైన్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం 3 నుంచి 4వ ఫ్లోర్ వెళ్లేందుకు కోర్వాల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ టవర్ 3. మిగతా 4 టవర్స్ తో పోలిస్తే కోర్వాల్ నిర్మాణంలో ఈ టవర్ దూసుకుపోతుంది. మొదటి ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ACS ను కోర్వాల్ కి ఇంప్లిమెంటేషన్ చేసింది తొలిగా టవర్ 3. ఈ టవర్ ను L&T నిర్మాణ సంస్థ నిర్మిస్తూ ఉంది. కోర్వాల్ నిర్మాణంలో ప్రెసెంట్ 4వ ఫ్లోర్ క్రాస్ చేసి 5వ ఫ్లోర్ నిర్మించేందుకు రీఎన్ఫోర్స్మెంట్ పనులు టవర్ 3 కి జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటు డయాగ్రిడ్ లో కూడా బేస్మెంట్ కి సంబంధించి డక్ షీట్లు వేస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ బేస్మెంట్ లెవెల్ కి సంబంధించి కోర్వాల్ టు డయాగ్రిడ్ డక్ షీట్లు కంప్లీట్ చేసుకుని తొలి స్లాబ్ నిర్మించేందుకు ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక డయాగ్రిడ్ కి సంబంధించి కూడా సెకండ్ లెవెల్ కి సంబంధించి కొంతవరకు కాలమ్స్ నోడ్ల ఎరెక్షన్ కూడా కంప్లీట్ అవడం జరిగింది. ఈ టవర్ మొత్తం 12,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తూ ఉన్నారు. భారీ ఎత్తున కార్మికులు ఈ టవర్ దగ్గర మనకి పనిచేస్తూ కనబడుతున్నారు. ఇక నెక్స్ట్ టవర్ 4. ఇది కోర్వాల్ నిర్మాణం 3rd ఫ్లోర్ వరకు రావడం జరిగింది. గతంలో ఒక పోరు డౌన్ గా ఒక పోరు అప్పుగా కనిపించేది. ఒకే లెవెల్ తోని 3rd ఫ్లోర్ వరకు ప్రస్తుతం కోర్వాల్ రావడం జరిగింది. ఈ టవర్ కూడా 12,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో L&T సంస్థ నిర్మిస్తుంది. ఇంకా డయాగ్రిడ్ సంబంధించి బేస్మెంట్ లెవెల్ కి సంబంధించి ప్రస్తుతం బీమ్ కి సంబంధించి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సెకండ్ లెవెల్ కి సంబంధించి త్వరలోనే డయాగ్రిడ్ కి సంబంధించిన ఎరెక్షన్ ప్రారంభించేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. 4 టవర్ల దగ్గర 1, 2, 3, 4 ఈ 4 టవర్ల దగ్గర టవర్ క్రైన్ 25 టన్నులు 40 టన్నులతోని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారానే కోర్వాల్ కి సంబంధించి నిర్మాణం చేస్తూ ఉన్నారు. టవర్ 4 క్రాస్ అయిన తర్వాత మనకు కనబడుతుంది టవర్ 5. ఇదే GAD టవర్. ఈ టవర్ కి సంబంధించి ప్రస్తుతం భారీ ఎమ్యూనిటీ బ్లాక్ సీఎం టవర్ దగ్గర అతి భారీ ఎమ్యూనిటీ బ్లాక్ నిర్మించేందుకు కాంక్రీట్ పనులు చేస్తూ ఉన్నారు. దాదాపు 5,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తోని ఇక్కడ ఎమ్యూనిటీ బ్లాక్ సంబంధించి ఫౌండేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక టవర్ ఏరియాలో చూసినట్టయితే GAD టవర్ కోర్వాల్ నిర్మాణంలో 1st ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్ కు రావటం జరిగింది. ఈ టవర్ దగ్గర ఇటీవల 80 టన్నుల టవర్ క్రేన్ ఎరెక్షన్ కూడా కంప్లీట్ చేసుకుని పనులు ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా GAD టవర్ దగ్గర 80 టన్నుల టవర్ క్రేన్ ఎరెక్షన్ ను NCC సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత భారీ ఎత్తున టవర్ క్రేన్ దేశంలో ఎక్కడా లేదు అంటూ కూడా NCC సంస్థ చెప్పడం జరిగింది. దాని ద్వారానే ఈ టవర్ కి సంబంధించి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది B+G+M+ ఇంకా టెర్రస్ పైన 3 ఫ్లోర్లు మొత్తం 49 ఫ్లోర్లతోని ఈ టవర్ కి సంబంధించి నిర్మాణం జరుగుతుంది. టాప్ లో హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయ్యే దిశకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తం 225 మీటర్లతోని GAD టవర్ హైట్ ఉంటుంది. ఇంకా డయాగ్రిడ్ పనులు చూసుకున్నట్టయితే డయాగ్రిడ్ టెక్నాలజీతోని ఈ టవర్ దూసుకుపోతుంది. ప్రస్తుతం 3rd లెవెల్ కి సంబంధించి డయాగ్రిడ్ కాలమ్స్ ఎరెక్షన్ చేస్తూ ఉన్నారు. కోర్వాల్ ఏ విధంగా పైకి వెళ్లే దిశగా నిర్మిస్తున్నారో దానికి సమాంతరంగా డయాగ్రిడ్ నిర్మాణం కూడా అదే తరహాలో ప్రస్తుతం GAD టవర్ కి సంబంధించి కూడా NCC సంస్థ నిర్మిస్తుంది. ఇక బేస్మెంట్ లెవెల్ కి సంబంధించి డక్ షీట్ల నిర్మాణం 3 విభాగాలకు సంబంధించి కంప్లీట్ చేసుకుని ఫ్రంట్ సైడ్ సంబంధించి ప్రస్తుతం డక్ షీట్లు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన వెంటనే దీని మీద రీఎన్ఫోర్స్మెంట్ పనులు జరుగుతాయి. రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నాకున్న సమాచారం మరో 4-5 రోజుల్లోని GAD టవర్ కు తొలిసారిగా కోర్వాల్ డయాగ్రిడ్ కనెక్ట్ చేసే
కాంక్రీట్ వేసే ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. ఈ టవర్ మొత్తం 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం 5 టవర్లు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా అమరావతి రాజధాని ప్రాంతంలో జయాగ్రిడ్ టెక్నాలజీతోని ఈ సెక్రటేరియట్ 5 టవర్స్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ 5 టవర్ల దగ్గర 9 ఎమ్యూనిటీ బ్లాకులు ఉంటాయి. 1, 2 టవర్ దగ్గర 5, 3, 4, 5 టవర్స్ దగ్గర మిగతా 4 ఎమ్యూనిటీ బ్లాకులను నిర్మిస్తున్నారు. G+ ఫ్లోర్ తోని ఒక్కొక్క ఎమ్యూనిటీ బ్లాక్ ఉంటుంది. కాన్ఫరెన్స్ హాల్స్, దాంతో పాటు ఇతర యూటిలిటీస్ అన్ని కూడా ఎమ్యూనిటీ బ్లాక్లు ఉండే దిశగా కూడా వీటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇంకా దాంతో పాటు ఈ 5 టవర్ల చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మాణం కూడా స్పీడ్ గా కొనసాగుతుంది. దాదాపు 15 మీటర్ల ఎత్తుతో ఈ రిటర్నింగ్ వాల్ ఉంటుంది. అది కూడా దాదాపు చివరి దశకు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది ఆగస్టు 3వ తారీఖుకి సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి సంబంధించి తాజా పరిస్థితి.